పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము 11వ వచనం నుండి 19వ వచనం వరకు. దేవదూతలు వారికంటే మరీ అధికమైన బలమును శక్తియు గలవారైనను ప్రభువు ఎదుట వారిని దూషించి వారి మీద నేరము మోపవెరతురు. వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములగు మృగముల వలె ఉండి తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు తాము చేయు నాశనముతోనే తామే నాశనము పొందుదురు. ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకొందురు. వారు కలంకములను నిందాస్పదములనై తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనొచ్చు తమ భోగములు యందు సుఖించుదురు. వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులునైనా వారి మనస్సులను మరలు కొల్పుచు లోభిత్వమందు సాధనము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులు నయ్యుండి తిన్నని మార్గమును విడిచి బెయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధబము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డగించెను. వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకుని పోవు మేఘములు నై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకొనిన వారిని పోకిరీ చేష్టల చేత మరులు కొల్పుచున్నారు. తామే భ్రష్టత్వమునకు దాసులయుండియు అట్టి వారికి స్వాతంత్రము ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడును దానికి దాసుడగును కదా.